డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా సరే దెర్ ఇస్ అ సిస్టమ్. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎనీ స్టూడెంట్, ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనకేదో వీఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీలో బయాస్ అని ఉండదు. వీళ్ళ మనోళ్ళు, వీళ్ళ బయటోళ్ళు, వీళ్ళకి డీటైన్ చేయాలి, వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళు విద్యాబుద్ధి ఇస్తున్నారు. ఇంతమంది స్టూడెంట్స్లో డీటైన్ అవ్వడం సహజం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీ వన్, అండ్ ఎస్పెషలీ వెన్ దే హ్యావ్ బీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ. వాళ్ళు 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ డీటైన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా వీసీ గారితో మాట్లాడి, లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి, ఇట్లుంది సార్, మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఇవ్వండి సార్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కెరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ, దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది, ఒక ఇన్స్టిట్యూషన్లో డీటైన్మెంటు లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటాయి. అది కూడా ఒకటి ఇద్దరు కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్. ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డీటైన్ చేసిన మంది ఎంత, ఒక 22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. అగ్రికల్చర్ సైన్సెస్లో మోర్ దెన్ 2,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడింగ్. అక్కడ క్లాసెస్ జరుపుతున్నాయి, ఫ్యాకల్టీ ఉన్నారు, మా సార్ ఉన్నారు. వాళ్ళు చదువుకునే కాదా? అంటే డీటైన్ చేసిన మాత్రంకి మొత్తం యూనివర్సిటీ మన బేకార్ అయిపోయిందా? అది ఎట్లా? ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజెస్లో టాపర్స్ ఉన్నారు. మన దగ్గర బయట పోయి, మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్కి రీప్రజెంటేషన్ ఉన్నారు. ఎంతో మంది, 100 మంది మన దగ్గర బాగాపడి, అంటే దే ఆల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గెటింగ్ డిగ్రీస్, దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్. మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, వాళ్ళ ఆశలు తీరుతున్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ సైన్సెస్లో నేను ఒక అగ్రికల్చరిస్ట్ కావాలి, ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటైన్ చేసే కారణం ఏంది ఫస్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటిదంటే 5 సారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బీ దే ఏబుల్ టు బీ అ బెటర్ అగ్రికల్చరిస్ట్. దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరి పేరెంట్స్కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడమనండి. బట్ ఇట్ షుడ్ నాట్ బీ అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్. వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి. అన్యాయం ఏం జరగలేదు. అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్. అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్లో డీటైన్ స్టూడెంట్కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది. అది కరెక్టేనా? ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డీటైన్ చేసిరా? వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా, ఫెయిల్ అయినా డీటైన్ చేయరా? చేస్తారు కదా. అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? కాదు కదా. పోయి వచ్చిరు, ధర్నా ఎందుకు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? మన ఫ్యాకల్టీతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? అక్కడ వచ్చి మనం అగ్రికల్చర్ కోసము వాళ్ళకి ఇండోర్ ప్లాంటేషన్ అవి అంతా వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ పెడితే దానికి మొత్తం పలగొట్టడం కరెక్టా? మీరే చెప్పండి. మీరంతా మీడియా మిత్రులు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ. మీ పిల్లలే ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇస్ ఇట్ సేఫ్? మేడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ తోటి మాట్లాడితే ఈ అగ్రికల్చరల్ గా మమ్మల్ని అసలు ఆన్ ఫీల్డ్ తీసుకెళ్లట్లేదు. ఒకటి, రెండోది ఐకార్ అప్రూవల్ ఉందని మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు, ఐకార్ అప్రూవల్ లేదు. థర్డ్ వన్ వచ్చేసి
ఈ ఫ్యాకల్టీ కూడా పిహెచ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, పీజీకి చేసిన వాళ్ళు వాళ్ళతో చెప్పిస్తారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ మాత్రం ఇక్కడ లేదు, ఎవరు కూడా పిహెచ్డి చేయలేదు. మేడం ఇఫ్ దిస్ ఇస్ ద క్వశ్చన్, వాళ్ళు వచ్చి మా ఫ్యాకల్టీకి ఇన్స్పెక్ట్ చేసిపోమనండి, వీఆర్ రెడీ. మా ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు, అందరికీ పిలుస్తాం, మీడియా మిత్రులు పిలుస్తాం, ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. మీకు ఇప్పుడే లిస్ట్ ఇస్తాను. అవుట్ ఆఫ్ 125 లిస్ట్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. ఐకార్ అప్రూవల్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. ఇట్ ఈస్ నాట్ నౌ, ఇట్ ఈస్ అ 5 years థింగ్. ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది. నో సార్, ఒక మాట సార్, స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు? D10 స్టూడెంట్స్ మాత్రమే. మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు? D10 స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పుడు వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది 1000 మంది అడ్మిషన్ తీసుకున్నారు, అదేమైనా ఇదా? బోగస్ కాదు కదా? వాళ్ళు కూడా మా మీద నమ్మకం చేసుకునే ఇది అడ్మిషన్ తీసుకురు కదా. ఈ 25 స్టూడెంట్స్ నమ్ముతారా, లేకపోతే ఇంత 1000 మంది స్టూడెంట్స్ నమ్ముతారా? సార్ 70 appeared, remaining 30 passed, remaining left. సార్ సార్ డు నాట్, ఎవరైనా D10 చేసిన వాళ్ళు కాలేజ్ మంచిగా ఉందని ఇట్లా ఏమంటారు, వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. వాళ్ళ తప్పులు నేను ఇట్లా 5 times మనకి ఛాన్స్ ఇచ్చిరు కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు. వాళ్ళకి ఫస్ట్ పాస్ కామని అనండి. D10 అయిన స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తున్నారు ఇది కేవలం ఫీజుల కోసమే ఇదంతా చేస్తున్నారు. నో ఫ్రమ్ ద డే 1 అంటే ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ ఇది కూడా పే చేసి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాలని వాళ్ళు లేదు why will we wantedly fail? And there is no proper facilities in Mallareddy University. Sir, ఫుడ్ లో కూడా చాలా పురుగులు వస్తున్నాయి. అనేక సార్లు మేము ఆరోపించాము. ఒక మాట చెప్తున్నా, లక్షలు మేము ఫీజులు కడుతున్నాం, అయినా కూడా వసతులు లేవని వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పలగొట్టరు కదా, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పలగొట్టరు కదా. అంటే దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక్క నిమిషం, దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు, యూ కెన్ వెరిఫై, వీ విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. I would like to represent myself in front of the regulatory body, not political body. దీనికి regulations ఉన్నాయి. Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా ఉంది కదా? గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరియట్ మాకు పిలువమనండి, అపియర్ కామనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ అని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళ అడగండి. ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హు హావ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ. మీడియా నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కట్టాలి. ఒక్క నిమిషం అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది, మీరు చూడండి. దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్ మీరు చూడండి. అక్కడ మీకు చూస్తే అన్నీ అర్థమవుతాయి. లక్షలు ఫీల్ తీసుకోరు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన పిల్లలు ఒకవేళ లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు? పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచిగా వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట? స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించొచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించొచ్చా? లేదు సార్. ఐ విల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా.
I request to the honorary people, whoever it is, I request, please do not target the students for a political reason. I request you. One second, sir. ఏమన్నారు అంటే మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. Sir, ఒక మాట sir. First of all, his role is not there. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా